This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి సో అజూర్ విపిఎన్ గురించి మాట్లాడాలా మీకు. సో అజూర్ విపిఎన్ గురించి మాట్లాడేటప్పుడు వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ చేయాలి అని మీకు చెప్పాను. ఆ వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఇక్కడ క్రియేట్ చేశాను బై ది వే. ఎక్కడ AZB30 హబ్ ఆర్జీ లోపల మనకి విఎన్జి క్రియేట్ చేశాము. సో కాబట్టి మీకు ఒకసారి మన ప్లాన్ ఏది మనకి హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్కి వెళ్ళాము అనుకోండి. మీకు ఇది హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ లో మన ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మనం ఇది డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ ఇది చూసారా, అజూర్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే డిప్లాయ్ చేస్తాం. అజూర్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే డిప్లాయ్ చేసి మనకి దాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ తో ఇంటిగ్రేట్ చేస్తాం. మనకి ఓకే, ఇంటిగ్రేట్ చేసి అక్కడ కొన్ని సర్వర్స్ పెడతాము, ఇక్కడ కొన్ని సర్వర్స్ పెట్టి రెండిటికి మనకి కమ్యూనికేషన్ అయ్యేటట్టు చేయాలి యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ సైడ్ వస్తాను. యాక్చువల్గా మీకు ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి మరి మనకి సర్వర్స్ కూడా కావాలిగా. మనకి మీరు నిన్న చేసినట్టు మనం అటు ఇటు సర్వర్స్ కూడా కావాలి. సో పని చేద్దాం, 3 సర్వర్లు కావాలా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి షెల్ డాట్ అజూర్ గేట్వే కాకుండా మనము ఫైర్ వాల్ తో యూజ్ చేయొచ్చు కదండి. ఫైర్ వాల్ తో యూజ్ చేసే అదే చెప్పేవాళ్ళం కదండి. సో ఫైర్ వాల్ తో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు సపరేట్ గా వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఇవ్వడం ఎందుకండి మీకు? పోనీ అజూర్ ఫైర్ వాల్ ఎప్పుడైనా VPN చెక్ చేస్తారు, ఎవరైనా ఎస్టాబ్లిష్ చేయొచ్చు మీరు ఎక్కడన్నా? సో ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఓకే, సో ఒక టాపిక్ వెళ్తున్నానంటే ఏదో అవసరం ఉంటేనే చెప్తాను ప్రియారిటీ బేస్డ్ లో. సో కాబట్టి అది కాన్సన్ట్రేట్ చేయండి. సో ఎందుకంటే తర్వాత ఫైర్ వాల్ ఉంది వస్తుంది, అప్పుడు ఎందుకు చేయలేదు అప్పుడు తెలుస్తుంది మీకు. సో అప్పుడు రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ఓ ఎందుకు ఇది ముందు చెప్పాడని మీకు క్లారిటీ వస్తుంది. మీరు ముందే క్లైమాక్స్ అడుగుతున్నారు, కష్టం. ఓకే, నా సో సో ఇక్కడికి వచ్చి మనకి 3 షెల్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ నాకు 3 సర్వర్లు కావాలి. ఇక్కడ నిన్న సేమ్ సెటప్ సేమే, కాకపోతే ప్లాన్ ఏంటంటే మనకి దీన్ని కమ్యూనికేషన్ అనేది మీ ఆన్ ప్రెమిసెస్ అంటే మన విషయంలో క్లౌడ్ అనమాట. మీకు మన విషయంలో AWS క్లౌడ్, దాంతో ఇంటిగ్రేట్ చేస్తాం యాక్చువల్గా. సరే, సో స్క్రిప్ట్స్ ఎక్కడ ఉన్నాయి నిన్న మనం? సరే, సో లెట్స్ డూ దిస్. ఫస్ట్ దీంట్లోకి వద్దాం. సో డిప్లాయ్ చేయాల్సింది విండోస్ సర్వర్ డిప్లాయ్ చేస్తాను. మీకు విండోస్ సర్వర్ వచ్చింది కదా, సో ఇది కాపీ చేసేసి మీకు ఇక్కడ ఇద్దాం. రెండోది ఏంటండి? రెండోది ఇది ఇక్కడ నుంచి కాపీ చేద్దాం. ఇక్కడ నుంచి కాపీ చేసి కిందకు వచ్చి ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే మీరు చూస్తే విండోస్ సర్వరే డిప్లాయ్ చేస్తున్నా. కావాలని విండోస్ సర్వరే డిప్లాయ్ చేస్తున్నా చూడండి. తర్వాత ఇది సో ఇక్కడ ఏముంది, ఇది ఉంది కదా. సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం, 5 అనే ఇద్దాం. 5 వచ్చాం, పైన 5 ఇచ్చాం కదా, ఇక్కడ 5 అని ఇస్తాం. ఓకే, మధ్యలో ఎర్రర్స్ ఏమైనా వస్తాయేమో చూద్దాం. అన్ని కూడా కరెక్ట్ క్రియేట్ అవుతున్నాయా లేదా. ఓకే ఫైన్. 1 2 3 ఒక రన్నింగ్ వచ్చింది. ఇక్కడ రన్నింగ్ రావాలా, ఇక్కడ రన్నింగ్ రావాలా, రన్నింగ్ వచ్చింది, ఇది కూడా రన్నింగ్ రావాలి. ఓకే గుడ్. సరే, నా AWS సైడ్ ఏం చేయాలి? మీకు ఆబ్వియస్ గా అందరికి AWS గురించి తెలిసే అవకాశం లేదు కాబట్టి, బట్ AWS నేను ఏదైతే చేయబోతున్నానో బ్లైండ్ గా ఫాలో అయిపోండి మీకు. సో ఎందుకంటే అది
అజ్యూమ్ చేసుకోవడానికి ఏంటి ఇక్కడ, ఇది మీ ఆఫీస్ కానీ డేటా సెంటర్ కానీ మనకు అవకాశం లేదు కాబట్టి నేను AWS ఇది వాడుతున్నాను. నా ఇక్కడ నేను ఏం చేస్తానంటే చిన్న చేంజెస్ చేద్దాం మీకు. అదేంటంటే ఓకే. సో ఓకే, నౌ అజూర్ సైడ్ ఎలాగైతే మనకి వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఉందో, AWS సైడ్ కూడా ఒక డివైస్ ఉంది విచ్ వి కాల్ ఇట్ యాస్ VPG. ట్రాన్సిట్ గేట్వే కూడా ఉందనుకోండి, బట్ మన మన రిక్వైర్మెంట్ కి సరిపోతుంది. సో దాన్ని ఏమంటాం, VPG, వర్చువల్ ప్రైవేట్ గేట్వే. పేరు వేరే, సో బట్ దాన్ని ఏమంటారు, దాన్ని పనిచేసే ఆర్ మన ఎయిమ్ ఒకటే అన్నమాట మీకు. సో VPN కనెక్టివిటీ ఇక్కడ ఉంటుంది, రైటా? ఓకే, గుడ్. నా ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి కదా అన్ని కూడా. ఓకే, ఒకటి క్రియేట్ అయిపోయింది, రెండు కూడా క్రియేట్. ఓకే, గుడ్. సరే, నేనేం చేస్తాను, AWS కి రండి, సర్వీసెస్, నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీ, VPC. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, క్రియేట్ VPCI అని చెప్పి పైన ఒకటి ఉంటుంది కదా, క్రియేట్ VPC అని క్లిక్ చేయండి. ఇది నథింగ్ బట్ VNet అండి. అజూర్ లో వచ్చి మీకు VNet, ఇక్కడ VPC అంత మించి ఏం లేదు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే Azure AZB38 అంట, ఇంకేమన్నా AZB38 IP అడ్రస్ ఓవర్లాప్ కాకుండా చూసుకోవాలి. అక్కడ మనకేముంది 10.38 ఉంది, 172.16, 172.17, స్పోక్ 1 స్పోక్ 2 కాబట్టి ఇక్కడ నేను 192.168.0.0.16 అని ఇస్తాను. ఓకే, కిందకు వచ్చి ఒకటే అవైలబిలిటీ జోన్, ఇది 1 అని సెలెక్ట్ చేయండి. సో పబ్లిక్ సబ్నెట్ ఒకటి, ప్రైవేట్ సబ్నెట్ 0 సెలెక్ట్ చేయండి. కిందకు వచ్చి ఏం చేస్తారంటే 192.168.1.0/24 ఇవ్వండి. మీకు ఇచ్చి ఇంకేం అవసరం లేదు, జస్ట్ ఇక్కడ వచ్చి నేనేం చేస్తాను, క్రియేట్ ఇది కూడా నన్ను ఇచ్చేసి, సో రైట్, క్రియేట్ VPC అనండి మీకు. ఓకే, డన్, మీకు క్రియేట్ అయిపోతుంది మీకు. ఓకే, సరే. సో నెక్స్ట్ మనకి వ్యూ VPC అంటే మన VNet విచ్ ఈజ్ అజూర్ VNet కదా, అక్కడ ఇది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఫైన్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దీంట్లో ఒక విండోస్ సర్వర్ డిప్లాయ్ చేస్తాం మీకు. అది ఎలాగా అయితే చేసే ముందు ఏం చేస్తారంటే మీకు, లేదా పర్లేదు ఇక్కడికండి, సర్వీసెస్, కంప్యూట్, EC2కు రండి. EC2కి వచ్చి ఇక్కడ కూడా ఒక విండోస్ సర్వర్ లాంచ్ చేస్తాను మీకు. సో నేనేం చేస్తాను, AWS విండోస్ సర్వర్ అని చెప్పి ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్రియేట్ న్యూ పేర్ అని కీ పేరు ఉంటుంది, క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ పేర్ అని చెప్పి, కీ పేర్ అని చెప్పి ఇది మీకు అజూర్లో కూడా ఉంటుంది, కానీ మనం పాస్వర్డ్ వాడతాం, ఇక్కడ అవకాశం లేదు, ఖచ్చితంగా ఇది వాడాల్సిందే. AZB38 ఒక పేరు ఇచ్చేసి ఇక్కడ మీకు పెంప్ ఫైల్ అని ఉంటుంది, క్రియేట్ అది మాత్రం సెలెక్ట్ చేసి క్రియేట్ కీ పేర్ అనండి. అది ఒక ఫైల్ డౌన్లోడ్ చేస్తుంది, అది తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టుకుందాం మనం. తర్వాత దీంతో పని పడుద్ది మనకి. ఇక్కడ స్క్రిప్ట్స్ లోపల స్క్రిప్ట్స్ అవసరం, ఇక్కడ సేవ్ చేద్దామండి. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చి ఎడిట్ అని చెప్పి ఇందాక మనం క్రియేట్ చేసామే VPC ఎక్కడ ఉంది మనకి, AZB38 VPC సెలెక్ట్ చేయండి.
ఇది సెలెక్ట్ చేసి పబ్లిక్ ఐపీ ఇచ్చేసి మనకి ఇక్కడ ట్రాఫిక్ అలౌ చేయాలిగా. మనం అజూర్లో వచ్చి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అంటాం బేసిక్గా, ఇంకా రాలేదు మనకి, ఫైర్ వాల్ తర్వాత మాట్లాడతాం. ఇక్కడ వచ్చి సెక్యూరిటీ గ్రూప్ అంటాం. సింపుల్ గా అలౌ ఆల్ ట్రాఫిక్ అని ఇచ్చేసి మీకు ఇదంతా మీరు బ్లైండ్ గా ఫాలో అయిపోవడమేనండి. ఇక్కడికి వచ్చి ఆల్ ట్రాఫిక్ అని ఇచ్చేస్తాను. ఆల్ ట్రాఫిక్ ఇంకేం అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చి మీరు చేయాల్సింది లాంచ్ ఇన్స్టెన్స్ అంటాం మీకు. ఓకే, సరే దాని పాటుకి అది ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది, రానివ్వండి. నా నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సింది విపిజి అని ఉంది చూసారా, ఈ విపిజిని క్రియేట్ చేయాలా మీకు. సో ఆ విపిజి కోసం మళ్ళీ మీరు విపిసి కన్సోల్కి వెళ్ళి కిందకి రండి. కిందకు వచ్చినప్పుడు ఇక్కడ వర్చువల్ ప్రైవేట్ గేట్వే అని ఉంటుంది. మీకు డిలీట్ చేయలేదా నేను? సరే, సో కాబట్టి AZB38 అని చెప్పేసి సింపుల్ గా ఆర్ AWS -VPG అని ఒక పేరు తీసుకొని నేనేం చేస్తాను, క్రియేట్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే అంటాను. దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేద్దాం, దీన్ని సెలెక్ట్ చేసి అటాచ్ చేద్దాం. అటాచ్ టు విపిసి అని చెప్పి మనం ఏదైతే మనం క్రియేట్ చేసామో దానికి అటాచ్ చేద్దాం. ఇక్కడ చేసి AZB38 VPC అటాచ్. ఓకే, డన్. డన్. నౌ రెండిటి మధ్య ఇది మన AWS మధ్య యాజ్ వెల్ యాజ్ అజూర్ మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సింపుల్ గా రెండింటికి పెళ్లి చేయాలి బేసిక్గా. ఓకే, సో ఎలా చేస్తాము మీకు. సో ఇక్కడ కొన్ని ఐపీ అడ్రస్లు నేను ఏం చేస్తానంటే, మీరు చూస్తే మనం సర్వర్ డిప్లాయ్ చేసాం కదా, సర్వర్ ఏం డిప్లాయ్ చేసాం, ఇక్కడ మనకి సర్వర్ లాంచ్ చేసాం. సర్వర్ లాంచ్ చేసి మీకు దీని ఐపీ ఏంటండి, 192.168.1.176. ఓకే, గుడ్. దీని ఐపీ ఏంటి, 1.176. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీరు చూసినట్లయితే ఇక్కడికి వద్దాము, వర్చువల్ నెట్వర్క్స్కి వస్తానండి. మీకు వర్చువల్ నెట్వర్క్స్ అంటే కూడా నెట్వర్క్ ఇంటర్ఫేసెస్కి వస్తాను మీకు. యాక్చువల్గా సో పని చేద్దాం, ఫస్ట్ సర్వర్కి లాంచ్ చేద్దాం. మనం ఒక సర్వర్ క్రియేట్ చేసాం కదా, ఏదైనా ఒక సర్వర్కి లాగిన్ చేద్దాం. పేరు ఇక్కడ వేరే ఇచ్చింటే వాడేది, ఒక SP2. సరే, మనం ఇది కదా మన సర్వర్, దీనికి లాగిన్ చేస్తాను. ఏ సర్వర్ అండి, నేను లాగిన్ చేస్తుంది మన అజూర్ సర్వర్కి లాగిన్ చేద్దాం. సో నేనేం చేస్తాను, పాస్వర్డ్ కూడా ఈ సర్వర్లోకి లాగిన్ చేసి మనకి ఒకసారి ఐపీ అడ్రస్ కాన్ఫిగరేషన్ అనేది చూద్దాం. మీకు ఐపీ అడ్రస్ కాన్ఫిగరేషన్ చెక్ చేద్దాం. దేనికి అంటే యాక్చువల్గా ఐపీ అడ్రస్ కాన్ఫిగరేషన్ అంటే DNS కాన్ఫిగరేషన్. యాక్చువల్గా DNS ఏముంది అని చెప్పి, హోల్డ్ ఆన్, చూస్తారా ఎంత స్లో ఉందో. ఏది 2 CPU 8 GB ర్యామ్ తీసుకొని విండోస్ డిప్లాయ్ చేస్తేనే ఇంత సేపు పడుతుంది. ఇమాజిన్ మీరు T2 మైక్రో దాన్ని అంటారు స్టాండర్డ్ B1 LS B1S చేస్తే ఇప్పుడుకో. కాబట్టి విండోస్ చేసేటప్పుడు మీరు స్టాండర్డ్ B2MS, ఒకవేళ కొన్నిసార్లు ట్రైల్లో అది ఉండకపోతే ఇంకోటి ట్రై చేయండి, ఇంకోటి ఇవ్వండి. ట్రైలే కాబట్టి ఇబ్బంది లేదు. బట్ ఒకవేళ మీకు ట్రైల్ లేదు, పే యాజ్ యూ రన్ చేస్తుంటే ఆబ్వియస్గా ఇది ఒక్కొక్క విండోస్ సర్వర్కి గంటకి ₹8 బిల్లు పడుతుంది మీకు. సరే, ఓకే. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడికి వచ్చి నేను పవర్ షెల్ అని ఇద్దాం. పవర్ షెల్ అని ఇచ్చి మీకు
ఓకే, ఇక్కడ సింపుల్ గా ఐపీ కాన్ఫిగ్ /all అన్నప్పుడు మీకు బాగా చూస్తే ఈ సర్వర్ యొక్క ఐపీ 10.38.1.100 మనకు తెలుసు. అయితే ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ ఉంది చూసారా, 168.63.129.16 అని చెప్పి మీకు ఈ డిఎన్ఎస్ అజూర్ డిఫాల్ట్ గా ఇచ్చిన డిఎన్ఎస్, మీకు డిఫాల్ట్ గా ఇచ్చిన డిఎన్ఎస్ అనమాట. నా రిక్వైర్మెంట్ ఏంటంటే మన విండోస్ సర్వర్ ఏడబ్ల్యూఎస్ లో డిప్లాయ్ చేశాను చూసారా, ఈ ఐపీ అడ్రస్ అక్కడ డిఎన్ఎస్ లో రావాలి నాకు. ఎందుకు రావాలి మళ్ళీ మాట్లాడదాం, బట్ రావాలి నాకు అక్కడ. మీకు ఎలాగా 2 మెథడ్స్ లో చేయొచ్చు. మీకు నార్మల్ గా అయితే ఒక విండోస్ మెషిన్ కి ఇక్కడికి వచ్చి నేను మామూలుగా ncpa.cpl అంటే మీకు నెట్వర్క్ కనెక్షన్స్ అనే విండో ఓపెన్ అవుతుంది మీకు. సో నెట్వర్క్ కనెక్షన్స్ కి వచ్చి ప్రాపర్టీస్ కి వచ్చి మీకు టీసీపీ IPv4 కి వచ్చి ప్రాపర్టీస్ కి వచ్చి ఇక్కడ డిఎన్ఎస్ నార్మల్ గా అయితే అజూర్ లో కాకుండా AWS లో అయితే ఇట్లా చేంజ్ చేసుకుని ఇక్కడ చేంజ్ చేస్తాం. కానీ అజూర్ లో ఇక్కడ చేంజ్ చేస్తుంటే మీ సిస్టమ్ డిస్కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. బట్ మామూలుగా ఆప్షన్ చెప్తాం. మరి ఎలా చేయాలి సార్ అంటే 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే మీకు వర్చువల్ నెట్వర్క్స్ మీద డైరెక్ట్ గా వర్చువల్ నెట్వర్క్స్ మీదకి వచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SP2 VNet 1 ఉంది కదా, మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా డిఎన్ఎస్ సర్వర్స్ కి వచ్చి కస్టమ్ అని చెప్పి నేనేం చేయొచ్చు, ఇది దాంతో పాటు పాత్ కూడా ఇవ్వచ్చు అనమాట. సారీ, ఇది అయితే 8.8.8.8. సో ఆ తర్వాత వచ్చి ఇది 8.8.8.8 అనేది మీకు ఎవరిది, మీకు గూగుల్ డిఎన్ఎస్ అనమాట. మీకు గూగుల్ డిఎన్ఎస్ ఇట్లా నేను డైరెక్ట్ గా ఎక్కడ చేంజ్ చేయొచ్చు, మీకు డైరెక్ట్ గా వర్చువల్ నెట్వర్క్ మీద చేంజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా వచ్చి మీకు డిఎన్ఎస్ కి వచ్చి ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, మీకు అంటే ఓన్లీ VNet లెవెల్లోనే డిఎన్ఎస్ చేంజ్ చేసుకోవచ్చు. వస్తున్నా 2 టైప్స్ అని చెప్పాను కదా. స్టెప్ 1 చెప్పాను, ఇంకోటి చెప్తాను, వెయిట్ చేయండి ఒక నిమిషం. సో ఇది VNet లెవెల్లో చేంజ్ చేసుకోవచ్చు. నా VNet లెవెల్లో చేస్తే ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం కాదు కానీ మేబీ వేరే మెషిన్స్ ఉన్నాయి వాటికి కూడా అప్లికబుల్ అవుతుంది. అట్లా కాకుండా మేబీ యూ వాంట్ టు టార్గెట్ స్పెసిఫిక్ మెషిన్. ఇన్ మై కేస్ ఇప్పుడు ఈ రెండిటికి నేను చేశాను కాబట్టి ఆటోమేటిక్ గా సర్వర్ రాదు. మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడికి వచ్చి ఆ చేంజెస్ రిఫ్లెక్ట్ కావాలంటే రెండింటిని రీస్టార్ట్ చేయాలి. మీకు నేను జస్ట్ రీస్టార్ట్ చేసి వదిలేస్తాను. ఇప్పుడు ఈ సర్వర్కి ఆల్రెడీ లాగిన్ చేస్తున్నాం కదా, నాకేం కావాలంటే ఈ సర్వర్కి మాత్రమే చేంజ్ అవ్వాలి. సో అటువంటప్పుడు నేను VNet లో కాకుండా నెట్వర్కింగ్ రండి. నెట్వర్కింగ్ వచ్చి ప్రతి ఒక్క సర్వర్ కి మీకు ఇంటర్ఫేస్ ఉంటుంది. మీకు మనం ఏమంటాం, నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటాం. ఆ ఇంటర్ఫేస్ లెవెల్లో కూడా చేంజ్ చేయొచ్చు. దానికి ఇక్కడికి రండి. మీకు కొన్నిసార్లు కన్సోల్ అజూర్ కన్సోల్ స్లో అనిపిస్తుంది బాగా, బట్ ఎనీవే. సో ఈ నెట్వర్కింగ్ వచ్చి ఇట్లకి వచ్చి ఇక్కడ ఇంటర్ఫేస్ అని ఉంటుంది. లేకపోతే ఇంకో ఏంటంటే మీకు నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ సేమ్, ఇది క్లిక్ చేసిన ఇంటర్ఫేస్ కనిపిస్తుందో లేదా ఇట్లా కూడా రావచ్చు. మన సర్వర్ ఏదో యాక్చువల్గా ఇది కదా 10.38.1.100, దీంట్లోకి వచ్చి ఇక్కడ కూడా డిఎన్ఎస్ ఉంటుంది మీకు. ఇదేంటంటే స్పెసిఫిక్ దాన్ని టార్గెట్ చేయడం కోసం. చూడండి, ఇన్హెరిట్ ఫ్రమ్ వర్చువల్ నెట్వర్క్ కాకుండా మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇచ్చి మనం సేవ్ చేసి ఆబ్వియస్ గా సర్వర్ ని రీబూట్ చేయాలి మీకు. సరే, ఇది రానివ్వండి. నెక్స్ట్ మన సర్వర్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీకు సర్వర్ క్రియేట్ అయిపోయినాక నేనేం చేస్తాను, మనం సేవ్ చేసి రీబూట్ చేయాలిగా. సేవ్ అయిందా? సేవ్ అయిపోయినాక వర్చువల్ మెషిన్స్కి వస్తాను. మీకు వర్చువల్ మెషిన్స్కి వచ్చి దీన్ని కూడా సెలెక్ట్ చేసి రీస్టార్ట్ అని చెప్పేసి రీస్టార్ట్ చేస్తాం. మీకు రీస్టార్ట్ అందాం మనం. ఓకే, నౌ
మనం ఒక విండో సర్వర్ ఇక్కడ లాంచ్ చేసాక దీనికి కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు మనం. ఓకే, సో నేనేం చేస్తాను, కనెక్ట్ అని చెప్పి మీకు ఆర్డిపి క్లయింట్ అని చెప్పి గెట్ పాస్వర్డ్ అని చెప్పి ఇందాక పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేసామే, ఎక్కడ పెట్టాను తీసుకొచ్చి కిందకు వద్దాం. యా, ఇది ఇచ్చి మనం డీక్రిప్ట్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ వస్తుంది. ఇప్పుడు MSTSC అడ్మినిస్ట్రేటర్ ఇలా ఇద్దాం. నా ఇంతకు ముందు DNS లో ఇదంతా కూడా ఎందుకు చేశానంటే, ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్టాల్ సంథింగ్ కాల్డ్ యాజ్ యాక్టివ్ డైరెక్టరీ అని ఒకటి ఉంటుందండి. యాక్టివ్ డైరెక్టరీ ఆర్ డైరెక్టరీ. సో యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేస్తాం. యాక్టివ్ డైరెక్టరీ అనేది ఏంటి? యాక్టివ్ డైరెక్టరీ అనేది ఏంటంటే మీకు ఇది లెట్ ఇట్ కమ్, దాని ఏమంటాం, విండోస్ యాక్టివ్ డైరెక్టరీ, షార్ట్ ఫామ్ లో AD అంటారు యాక్చువల్ గా. ఈ యాక్టివ్ డైరెక్టరీ అనేది మీకు సింపుల్ గా అంటే LDAP ఆథెంటికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. LDAP అంటే లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే మీ ఆఫీస్ లో మీరు ల్యాప్టాప్స్ లో లాగిన్ చేసేటప్పుడు, మీ ఆఫీస్ 365 అయితేనేమి, మీరు మీ పే స్లిప్పులు తీసుకోవాలన్నా, అప్లికేషన్ లో లాగిన్ చేయాలన్నా కూడా ఒక సింగిల్ సైన్ ఆన్ ఉంటుంది. మీకు ఒక సింగిల్ SSO అంటాం మనం. ఇదంతా కూడా మీకు యాక్టివ్ డైరెక్టరీ చేస్తుంది. యాక్టివ్ డైరెక్టరీ లేని కంపెనీ మోస్ట్లీ ఉండదు, అన్లెస్ మీ కంపెనీ అంతా కూడా మ్యాక్లు వాడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ కంపెనీలో ఐ డోంట్ థింక్ వీఆర్ యూజింగ్ యాక్టివ్ డైరెక్టరీ, ఎందుకంటే మాది సెక్యూరిటీ కంపెనీ కాబట్టి మా అందరికి కూడా మ్యాక్ బుక్స్ ఇచ్చారు. సో మ్యాక్ బుక్ లో పనిచేస్తాము, మాకు జంప్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది కాబట్టి ఐ థింక్ నేను ఎక్కడ యాక్టివ్ డైరెక్టరీ చూడలేదు మీకు. బట్ 99% చాలా మంది మ్యాక్ వాడతారు కదా, చాలా మంది విండోస్ ఎక్కువ వాడతారు. కంపెనీస్ అని విండోస్ ప్రిఫర్ చేస్తాయి కాబట్టి వాళ్ళ యూజర్స్ కోసం, బికాస్ ఈజ్ ఆఫ్ యూజ్, విండోస్ యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది ఖచ్చితంగా. అది ఇన్స్టాల్ చేస్తాం ఇప్పుడు మీకు. సో ఇక్కడికి వచ్చి మ్యాక్ లో ఎలాగా, ఏముంటుంది? సారీ, మ్యాక్ లో కూడా యాక్టివ్ డైరెక్టరీ పెట్టచ్చు ఇంటిగ్రేషన్, బట్ కంపెనీ వైజ్ వాళ్ళు మారుస్తూ ఉంటారు. బేసిక్ గా డిఫరెంట్ వాడుకోవచ్చు అనమాట. మా వాళ్ళు ఏం చేస్తారంటే దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇది జంప్ క్లౌడ్ అంటారు యాక్చువల్ గా. చూడండి, క్లౌడ్ డైరెక్టరీ ప్లాట్ఫామ్ దీనికి ఇంటిగ్రేట్ చేశారు మీకు. సో ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ బదులు సో దీనికి చేసుకోవచ్చు అనమాట. మీకు మీ సర్వర్స్ యాడ్ చేసి సెంట్రలైజ్డ్ గా మొత్తం మేనేజ్ చేసుకోవచ్చు మీకు. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ చూడండి, దీన్ని తెలుస్తుంది ఒక ఐడియా. సరే, నెక్స్ట్ మనం ఏం చేద్దాము, యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాలంటే స్టెప్ 1 ఏంటంటే పవర్ షెల్కి వస్తాను నేను. ఓకే, నా ఇక్కడ కూడా IP అడ్రస్ చేంజ్ చేయాలి. మీరు చూసారు అనుకోండి, ipconfig/all అన్నాను అనుకోండి. సో IP అడ్రస్ మీరు గమనిస్తే దీని IP అడ్రస్ వచ్చి మీకు 192 DNS, ఇది యాక్చువల్ IP అడ్రస్. ఇది ఇక్కడ నేను ఏం చేస్తాను, నాకు చేసిన విధంగానే యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాలంటే దాని IP DNS కి దానికే ఇవ్వాలి. మీకు ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. మీకు ఎట్లా యాక్టివ్ డైరెక్టరీ, ఇది అడిషనల్ గా బోనస్ అనుకోండి యాక్చువల్ గా. సో మీకు మనం యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ మీరు నేర్చుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది కాపీ చేస్తాం. కాపీ చేసి హైలైట్ చేసి ఎంటర్ కొట్టారంటే కాపీ అవుద్ది. బై ద వే మీకు పవర్ షెల్ కానీ ఆర్ విండోస్ తో ఫస్ట్ ఇట్లా లెఫ్ట్ క్లిక్ తో హైలైట్ చేయడం, ఎంటర్ కొడితే కాపీ అవుద్ది. ఇక్కడికి వచ్చి సేవ్ చేయడం. ఇక్కడ చేస్తే మీకు ఇబ్బంది లేదు, డిస్కనెక్ట్ కాదనమాట. మీకు అజూర్ అయితే డిస్కనెక్ట్ అయిపోతుంది మళ్ళీ తలకాయ. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, వచ్చిందా? నైస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి విండోస్ సిస్టమ్ లో కూడా ఒక లోకల్ ఫైర్ వాల్ ఉంటుంది మీకు. అంటే ఆ సిస్టమ్ యొక్క ఫైర్ వాల్ ఒకటి ఉంటుంది. విండోస్ ఉంటుంది, లైనక్స్ కూడా ఉంటుంది, బట్ విండోస్ లో డిఫాల్ట్ గా అనేబుల్ అయి ఉంటుంది మీకు.
సో తర్వాత దీన్ని డిజేబుల్ చేస్తాం. యాక్చువల్ గా రియల్ టైమ్ లో డిజేబుల్ చేయము, బట్ ఏమవుతుందంటే దీంట్లో కొన్ని పోర్ట్స్ అన్ని కూడా అలౌ చేయాలి కూర్చొని. సో ఇట్ విల్ బికమ్ విండోస్ అడ్మినిస్ట్రేషన్, అందుకని డిజేబుల్ చేస్తాం. లేదా థర్డ్ పార్టీ ఫైర్ వాల్స్ ఉంటాయి, లైక్ క్రౌడ్ స్ట్రైక్ కానీ, ఇంకోటి వచ్చి మీకు ట్రెండ్ మైక్రో కానీ, నార్టన్ కానీ, అవి మేనేజ్ చేస్తాయి ఫైర్ వాల్. బట్ ఎనివే దీనికి మళ్ళీ వచ్చి మనం మొత్తం అయినా డిజేబుల్ చేస్తాను. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయడం ఎలాగా. ఇక్కడికి వచ్చి సర్వర్ మేనేజర్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సర్వర్ మేనేజర్ అని క్లిక్ చేసి ఓకే, సో ఇక్కడ రైట్ సైడ్ లో కొంచెం జూమ్ చేసుకోండి, దీన్ని జూమ్ చేయడం కుదరదు. సో మేనేజ్ అని చెప్పి ఇక్కడ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ చూడండి, అది క్లిక్ చేయండి మీకు. సో ఇంకా ప్రాసెస్ జరుగుతుంది, ఈ ఎర్రర్ వస్తుంది అనమాట, ఇంకా వెనక వస్తుంది, మీకు వెయిట్ చేయండి అని వస్తుంది చూసారా మీకు. సో అది క్లిక్ చేసినాక ఒక విజర్డ్ ఓపెన్ అవుద్ది, ఆర్ ఒక విండో ఓపెన్ అవుద్ది మీకు ఇలాగా. ఓకే, దీన్ని నెక్స్ట్ అందాం. ఇక్కడికి వచ్చి సో ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ అని చూసారా, అది క్లిక్ చేయాలి మీకు. డొమైన్ సర్వీసెస్ క్లిక్ చేసి నెక్స్ట్ కిందకు వచ్చినప్పుడు ఇంకోటి కూడా ఇక్కడ టెల్నెట్ క్లయింట్ అని ఉంటుంది మీకు. టెల్నెట్ క్లయింట్ అని సెలెక్ట్ చేద్దాం మీకు. సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇన్స్టాల్ అందాం. ఓకే రైట్, ఇది మొత్తం అయిపోయినాక రైట్ సైడ్ టాప్ లో మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఎల్లోగా ఒకటి వస్తుంది అనమాట. అంటే ఇదేంటంటే రోల్ అనేబుల్ చేస్తున్నాం. రోల్ అనేబుల్ చేసినాక నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మీకు కాన్ఫిగర్ చేస్తాం, మీకు యాక్టివ్ డైరెక్టరీ కాన్ఫిగర్ చేస్తాం మనం. సో లెట్స్ సీ. హర్ష గారు ఏది ఇన్స్టాల్ అవ్వాలంటే డిఎన్ఎస్ ఏది ఇచ్చామండి? డిఎన్ఎస్ ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ దీంట్లో ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి దాని డిఎన్ఎస్ దానికి ఇవ్వాలి మీకు. దీని ఐపీ అడ్రస్ వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ కాకుండా దీని ఐపీ అడ్రస్ ఏంటి 192.168.1.170, అదే దానికి ఇచ్చాను చూడండి, ఇది రిక్వైర్మెంట్ అనమాట మీకు. ఎందుకంటే దాని డిఎన్ఎస్ ఇన్స్టాల్ అవుద్ది. సో నాకు నేనే డిఎన్ఎస్ ఇచ్చుకుంటున్నాను, ఎందుకంటే నేను ఏడి ఇన్స్టాల్ చేస్తాం. మిగతా వాటికి ఇది ఇస్తాం అనమాట డిఎన్ఎస్. వాటికి ఏడు అజూర్ సర్వర్ అన్నిటికీ ఇది వెళ్తుంది డిఎన్ఎస్ మీకు. మనం కాన్ఫిగర్ చేసాం కదా వీనెట్ మీద, తర్వాత ఇంటర్ఫేస్ మీద, ఇది వెళ్తుంది మీకు అందుకోసం. రైట్, సో అయిందా? ఎస్ అయింది. ఇది అయిపోయినాక రైట్ సైడ్ టాప్ లో మీరు చూసారు అనుకోండి, ఎల్లోగా ఒకటి వచ్చి ఉంటుంది ఇక్కడ. ఎల్లోగా ఒకటి వచ్చి ఉంటుంది, ప్రమోట్ దిస్ సర్వర్ టు ఏ డొమైన్ కంట్రోలర్, క్లిక్ చేయండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు అజ్యూర్ B38 అని చెప్పి మీకు ఏదైనా ఇవ్వచ్చు, .com ఇవ్వచ్చు, .net ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. నేను సింపుల్ .xyz ఇస్తాను, అజ్యూర్ B38.xyz అని. మీరు కూడా సేమ్ ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ వద్దాం. ఇది వచ్చి ఇక్కడ ఒక పాస్వర్డ్ ఇవ్వండి, దీంతో మీకు పని ఉండదు, కాకపోతే యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాలంటే దీని అవసరం ఉందన్నమాట, అందుకోసం. బట్ ఏదో ఒక ర్యాండమ్ పాస్వర్డ్ ఇచ్చింది, తర్వాత వాడబోయేది లేదు మీరు, అన్లెస్ మీరు యాక్టివ్ డైరెక్టరీ మేనేజ్ చేస్తే తప్పితే. నెక్స్ట్ అని చెప్పి నెక్స్ట్ ఇది నెట్వర్క్ లో చెక్ చేసుకుంటుంది, ఆ పేరుతో ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి జస్ట్ వెరిఫై చేసుకుంటుంది, ఎవరు లేరని మనకు తెలుసు. నెక్స్ట్ 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 ఇక్కడ ఇన్స్టాల్ అనండి. సో ఏం జరుగుద్దంటే ఇదే యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసి మనకి ఇది రీబూట్ అవుతుంది మీకు రీబూట్ అవుతుంది మీకు. సరే, లెట్ ఇట్ కమ్ మీకు.
మీరు చూసినట్లయితే 20 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే మొత్తం ఇది పోతుంది. బట్ ఎనీవే, నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఇప్పుడు విపిఎన్ కాన్ఫిగర్ చేయాలండి. మీకు ఎక్కడ విపిఎన్ కాన్ఫిగర్ చేయాలా? దీన్ని ఏమని పిలుస్తామంటే మీకు ఓకే, దీన్ని మనం ఏం చేస్తామంటే ఏమని పిలుస్తామంటే రెదర్ దాన్ విపిఎన్ కనెక్టివిటీ అనే వేగ్ నేమ్ ఇవ్వడం కంటే యాక్చువల్ గా దీన్ని మనం ఏం చేస్తాము, దీన్ని రీబూట్ అయిపోయిందండి. సైట్ టు సైట్ విపిఎన్ అంటాం మనం. విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. బై ది వే, సైట్ టు సైట్ విపిఎన్ అన్నాం. ఎందుకు సైట్ టు సైట్ విపిఎన్ అన్నాం అంటే 2 సైట్లు కలుపుతుంది కాబట్టి. ఒకటి మీ ఏడబ్ల్యూఎస్ ఆర్ మీ డేటా సెంటర్, దానికోసం ఇప్పుడు అలా చేయాలి అంటే మీరు మీరు ఆలోచించండి. మనకి అజూర్ గురించి ఏడబ్ల్యూఎస్ కి చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు ఇద్దరికి పెళ్లి చేయాలంటే వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పాలి కదా మీకు. సో కాబట్టి ఆబ్వియస్ గా అబ్బాయి గురించి అమ్మాయి చెప్పాలి, అమ్మాయి గురించి అబ్బాయి చెప్పాలి. ఇదేం పాత రోజులు కాదు కదా, సో కత్తిని చూపించి దండించడానికి వర్కౌట్ కాదు, అవునా? సో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. బై ద వే, అలాగే ఇప్పుడు విఎన్జి గురించి విపిజి తెలుసుకోవాలి, విపిజి గురించి విఎన్జి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాయి? అందుకని మనం ఏం చేస్తాము, మన అజూర్ దాంట్లో విఎన్జికి ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది, అది కాపీ చేయండి. అది కాపీ చేసి ఏడబ్ల్యూఎస్ కి వచ్చి కిందకు వచ్చారు అనుకోండి, ఇక్కడ కస్టమర్ గేట్వే అని ఉంటుంది. ఇది పాతది. ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ కస్టమర్ గేట్వే అని చెప్పి నేనేం చేస్తాను, AZB38 VNG అని ఇస్తాను. ఇచ్చి ఏం చేయలేదు, ఇక్కడికి వచ్చి ఆ ఐపీ అడ్రస్ ఇచ్చేయండి, ఇంకేం అవసరం లేదు. ఇచ్చేసి క్రియేట్ కస్టమర్ గేట్వే అనండి. మీకు అంటే అర్థం ఏంటంటే మనకి ఇది తీసేస్తాను, పాతది. అంటే అర్థం ఏంటంటే మనం ఏడబ్ల్యూఎస్ కి చెప్తున్నాం పలానా అజూర్ లో ఇది దాని ఐపీ అడ్రస్ అని చెప్తున్నాం మనకి. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే అలాగే అలాగే ఏడబ్ల్యూఎస్ గురించి అజూర్ కి చెప్పాలా, కానీ ఇప్పుడే చెప్పలేరు, ఐపీ అడ్రస్లు కావాలా. దానికి ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మీకు ఇప్పుడు విపిఎన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. ఎలాగా? వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కింద సైట్ టు సైట్ విపిఎన్ కనెక్షన్స్ కి వచ్చి క్రియేట్ ఏ విపిఎన్ కనెక్షన్ అండి అని చెప్పి AWS టు అజూర్ అని ఇచ్చి, మనకు ఆల్రెడీ ప్రైవేట్ గేట్వే ఇది, తర్వాత కస్టమర్ గేట్వే ఇది, స్టాటిక్ ఇవ్వండి. స్టాటిక్ ఇచ్చి అంటే అజూర్ సైడ్ దేనికి కనెక్ట్ అవ్వంటే 38 ఇది, 172.16 ఇది, 170 ఇవే కదా మనకి స్పోక్లు, ఇవన్నీ కూడా ఇవే కదా. ఇవన్నీ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి క్రియేట్ ఏ విపిఎన్ కనెక్షన్ అన్నాం. మీకు క్రియేట్ విపిఎన్ కనెక్షన్ అన్నాం. మీకు విపిఎన్ కనెక్షన్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. యాక్చువల్గా మీకు ఇక్కడ మీకు విపిఎన్ కనెక్షన్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి సో మీకు ఇక్కడ మీకు రావాలి, ఇది మీకు పెండింగ్ లో ఉంది కదా, కాసేపటికి ఇక్కడికి అవైలబుల్కి వస్తుంది. మీకు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసినప్పుడు కింద టనల్ డీటెయిల్స్కి వెళ్తే 2 ఐపీలు కనిపిస్తాయండి, టనల్ 1 టనల్ 2 అని. ఇవి మీకు ఏం జరుగుతుందంటే మనకి అజూర్కి చెప్పాలన్నమాట. అయితే కొన్నిసార్లు ఏమవుద్దంటే అజూర్ లో మీరు కాన్ఫిగర్ చేసినప్పుడు ఎట్లా కాన్ఫిగర్ చేయాలా, ఇక్కడికి వచ్చి లోకల్ నెట్వర్క్ గేట్వేస్ అని కాన్ఫిగర్ చేయాలి. మీకు కొన్నిసార్లు ఏమవుద్దంటే మీకు ఒకవేళ విండోస్ సర్వర్ రెడీగా ఉందనుకోండి, మీకు ఏది నాకు మనం ఇక్కడికి వస్తాను. అజూర్ లో విండోస్ సర్వర్ ఉంది కదా, దానికి లాగిన్ చేస్తాను. రీబూట్ కూడా చేశాం కదా, లాగిన్ చేద్దాం ఫస్ట్. సో ఒకసారి నేను ఇది ప్రింట్ స్క్రీన్ తీసుకుంటాను. ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఎస్ అంటాను. మీకు ప్రింట్ స్క్రీన్ కాదు, షిఫ్ట్ ప్రింట్ స్క్రీన్. ఓకే, ఎనీవే సరే.
సో ఎందుకు ఇక్కడ లాగిన్ చేస్తున్నానంటే కొన్నిసార్లు ఏమవుద్దంటే అజూర్ లో ఒక బగ్ ఏముందంటే మనం కాన్ఫిగర్ చేసినా కూడా వెంటనే కనిపించవండి. మనం కాన్ఫిగర్ చేసినా కూడా వెంటనే కనిపించవు అనమాట, టైం తీసుకుంటాయి మీకు. సో అలాంటప్పుడు మీకు అజూర్ సర్వర్ ఉందనుకోండి, దాంట్లో నుంచి మీకు పోర్టల్ లాగిన్ చేయండి. కొంచెం స్లో అనిపిస్తుంది, మీరు ఇక్కడికి వచ్చి కాన్ఫిగర్ చేయొచ్చు. నేను వచ్చి లోకల్ నెట్వర్క్ గేట్వే అని చెప్పి కాన్ఫిగర్ చేయొచ్చు మీకు, బట్ స్లోగా ఉంటుంది అనమాట. వాట్ ఐ విల్ డూ ఈస్ మీకు కంటిన్యూ నేనేం చేస్తానంటే ఇది అజూర్ సర్వర్ అవునా, ఇది అజూర్ సర్వర్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, portal.azure.com అని ఇద్దాం, మీకు ఫాస్ట్ గా ఉంటుంది అవునా. సో ఎందుకంటే డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి లాగిన్ చేస్తున్నాం కదా. ఓకే, సెండ్ ఈమెయిల్ అంటే కన్ఫర్మేషన్ కోసం. ఓకే, లెట్స్ సి 904 ఇలా ఇద్దాం మనం. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి కాన్ఫిగర్ చేస్తాను మీకు. చూడండి ఇక్కడ వచ్చిందా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు లోకల్ అని టైప్ చేస్తే లోకల్ నెట్వర్క్ గేట్వే అని ఉంటుంది. సో LGW ఇది పాత్లేండి. ఇక్కడికి వచ్చి నేను ఇది లెట్ మీ రిమూవ్ దిస్, ఇది పాత్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది అనమాట మీకు. సరే ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, మళ్ళీ క్రియేట్ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి మన హబ్ ఆర్జీ ఏది AZB38 హబ్ ఆర్జీ. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AZB ఆర్ AWS -LGW1 అంటే లోకల్ నెట్వర్క్ గేట్వే. ఏ పేరైనా ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. ఇలా ఇస్తాం అనమాట. ఇచ్చి ఇక్కడ ఐపీ అడ్రస్ ఏమి ఇస్తాను మీకు, ఈ ఫస్ట్ ఐపీ అడ్రస్ తీసుకుంటాను. ఫస్ట్ ఐపీ అడ్రస్ తీసుకొని ఇలా ఇద్దాం. అడ్రస్ దేనికి రీచ్ అవ్వాలా, AWS ఒక ఐపీ అడ్రస్ రేంజెస్ అంతే. ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చేసి నెక్స్ట్ అడ్వాన్స్ రివ్యూ అండ్ క్రియేట్ అనివ్వండి. మీకు ఒకటి సరిపోతుంది, కాకపోతే మీరు చూసినట్లయితే వాళ్ళు 2 ఇస్తారనమాట ఫాల్ట్ టాలరెన్స్ కోసం. అజూర్ సైడ్ అది అవసరం లేదు, కానీ AWS సైడ్ మీకు 2 ఇస్తారు. 2 డౌన్ లో ఉన్నాయి చూడండి, ఎందుకంటే కాన్ఫిగర్ చేయలేం మనం, అందుకని 2 కూడా డౌన్ లో ఉన్నాయి. ఇట్స్ ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ లోకల్ నెట్వర్క్ గేట్వే అని చెప్పి మళ్ళీ క్రియేట్ అని చెప్పి మీరు చూస్తే ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే హబ్ ఆర్జీ చేసి మళ్ళీ ఇలా ఇద్దాం. ఓకే, AWS LGW క్రియేట్ అయిపోయింది. సరే ఇప్పుడు బ్యాక్ వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా రీఫ్రెష్ చేశారు అనుకోండి, మీకు అవైలబుల్ వచ్చేసింది. ఓకే గుడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే నార్మల్ గా ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ అనండి. కాన్ఫిగరేషన్ చెప్పి ఇక్కడ ఇక్కడ బేసిక్ అన్ని ఉంటాయన్నమాట మీకు. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు యాక్చువల్గా దీన్ని ఇటు సైడ్ నుంచి కూడా చేయొచ్చు, మీకు అజూర్ నుంచి కూడా చేయొచ్చు బై ద వే. బట్ ఇక్కడ సెలెక్ట్ ఒక డౌన్లోడ్ అన్నారు అనుకోండి, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అంటే మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, అది సేవ్ చేయండి. మీకు నార్మల్గా దీని లోపల మనకు కావాల్సిన పాస్వర్డ్స్ అన్ని ఉంటాయి మీకు. సో రైట్ క్లిక్ చేసి నేను ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ నాకు 2 లైన్లు కావాలా, మీకు 2 లైన్లు కావాలా. లెట్ ఇట్ ఓపెన్. ఫస్ట్ టనల్ 1 అని ఉంటుంది,
కిందకు వస్తే ఫస్ట్ వచ్చి ఇది, ఫస్ట్ వచ్చి ఇది మీకు. అలాగే స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తూ వస్తుంటే మనకి IPsec టనల్ 2 అని ఉంటుంది. అక్కడ కూడా ప్రీ షేడ్ కి ఉంటుంది. ఇలా ఇవ్వండి మీకు. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తున్నారు, అన్మ్యూట్ లో ఉన్నారండి. ఎనీ క్వశ్చన్? ఓకే, సో నౌ AWS సైడ్ నుంచి అవైలబుల్ వచ్చేసింది, కానీ టనల్స్ రెండు డౌన్ లో ఉంటాయి. అది ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. సో మనం ఏం చేస్తాం, అందుకని మనం లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనకి VNG ఏది వర్చువల్ నెట్వర్క్ గేట్వేస్ కి వచ్చి ఇప్పుడు VPN కాన్ఫిగర్ చేస్తాం. ఎలాగా, VNGకి వచ్చి కనెక్షన్స్ కి వచ్చి యాడ్ కనెక్షన్. నేను సింపుల్ గా ఏమంటాను ఇక్కడ ప్రొడక్షన్ హబ్ RG, ఇక్కడికి వచ్చి సైట్ టు సైట్ అని చెప్పి నేనేం చేస్తాను T1 సింపుల్ గా టనల్ 1 అని ఇస్తాను. నెక్స్ట్ సెట్టింగ్స్, ఇది అడుగుతుంది బాబు నీ VNG ఏది, ఇది నీ దేనికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా, లోకల్ నెట్వర్క్ గేట్వే. ఇవేం టచ్ చేయాల్సిన అవసరం లేదు మీకు. సారీ, కీ ఇవ్వండి ఇక్కడ. ఫస్ట్ దాని కీ తీసుకొని మీకు కాన్ఫిగరేషన్ మనం డౌన్లోడ్ చేసిన దాంట్లో ఉందండి. అక్కడి నుంచే కదా కాపీ చేశాను ఇవి. సో ఇక్కడికి వచ్చి IKV, అది అక్కడ IKV1 చూసి మీరు V2 సెలెక్ట్ చేయండి. V1 తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కనెక్ట్ కాలేదు. సో V2. నెక్స్ట్ ట్యాగ్స్, రివ్యూ అండ్ క్రియేట్ అనండి. యాక్చువల్ గా మన టెస్టింగ్ కోసం ఒక టనల్ సరిపోతుంది మీకు, కాకపోతే రెండు ఉన్నాయి కాబట్టి మనం రెండు క్రియేట్ చేయొచ్చు. రెండోది ఏంటి మీకు, ఇది క్రియేట్ చేయాలి మీకు. సో వన్స్ అది క్రియేట్ అయిపోయినాక మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ కనెక్షన్స్కి వచ్చి ఈ పాయింట్ సైడ్ VPN రేపు చూస్తాము. మళ్ళీ ఇక్కడ యాడ్ అని చెప్పి మనం ఏం చేద్దాం, మళ్ళీ సైట్ టు సైట్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను T2 అంటాను, టనల్ 2 అని చెప్పి సెట్టింగ్స్. మళ్ళీ ఇది ఈసారి రెండోదండి మీకు. ఇలాంటి ఇష్యూస్ వస్తాయి మీకు. లోకల్ నెట్వర్క్ గేట్వే నాట్ అవైలబుల్, రెండోది కనిపించాలి యాక్చువల్గా. ఇది ఒక బగ్ అనమాట మీకు. సో బేసిక్గా ఫస్ట్ది అయిపోయింది మీకు, రెండోది కూడా లిస్ట్ లో రావాలి యాక్చువల్గా. సో కొన్నిసార్లు ఇలా వచ్చే అవకాశం ఉంది మీకు. ఓకే, సరే అది అయిపోయినాక చూద్దాం మీకు. ఓకే, ఇది వచ్చే లోపల అంటే రియల్ టైమ్ లో ఎలా ఉంటుందండి, అంటే ఇప్పుడు డేటా సెంటర్ అంటే సో వాళ్ళు కాన్ఫిగరేషన్ ఫైల్ మనం చూసుకోవాలా, లేదంటే వాళ్ళు ఇస్తారా? డేటా సెంటర్ కూడా మీరే మేనేజ్ చేస్తే మీరే చేయాలి. అట్లా కాకుండా వేరే టీం ఉందనుకోండి, ఈ ఫైల్ ఆ నెట్వర్క్ టీంకి ఇస్తారు, వాళ్ళు చూసుకుంటారు. ఓకే, అంటే మనం ఎలా చేస్తామండి డేటా సెంటర్లో? దట్ డిపెండ్స్ అపాన్ మీరు ఏ డివైస్ వాడుతున్నారు కదా. ఇప్పుడు ఇఫ్ యూఆర్ ఎ నెట్వర్క్ పర్సన్, లాజికల్ గా ఆలోచిస్తే మనకి ఇక్కడ మీకు ఇఫ్ యూఆర్ ఎ నెట్వర్క్ పర్సన్, డేటా సెంటర్ కూడా మీ చేతుల్లో ఉన్నప్పుడు ఏదో ఒక డివైస్ వాడతారు కదా, సిస్కోనో లేకపోతే పాలో ఆల్టోనో ఏదో. మరి దానికి సంబంధించినట్టు ఇందాక నేను డౌన్లోడ్ చేసి మీరు కేర్ఫుల్ గా చూస్తుంటే ఇక్కడ నేను ఏం చేశాను యాక్చువల్ గా డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ అన్నప్పుడు ఇక్కడ డిఫరెంట్ డివైస్లు ఉన్నాయి ఇక్కడ. అవునా, మీ డేటా సెంటర్ లో ఏ డివైస్ వాడతారో మీకు తెలుసు కదా. మీకు ఫోర్టినెట్ అనుకుందాం, ఆ సెలెక్ట్ చేసి ఈ డీటెయిల్స్ డౌన్లో ఫైల్ వస్తుంది అండ్ కాన్ఫిగర్ చేస్తారు, తీసుకొని స్ట్రైట్ ఫార్వర్డే కదా మీకు. సో టనల్ ఇంకా అప్ కాలేదు, ఇక్కడ అప్ అవ్వాలి మనకి. సో ఈ ఇష్యూ వస్తుంది, ఇదే నేను చెప్పింది యాక్చువల్గా. కొన్నిసార్లు కనిపించదండి. సో రీజన్ అనేది ఒక బగ్ ఉండాలి యాక్చువల్గా. ఇక్కడ అన్నోన్ వచ్చింది, మళ్ళీ ట్రై చేద్దాం. ఇక్కడ యాడ్ అని చెప్పి నెక్స్ట్ అందాం. వచ్చింది చూడండి, గుడ్, నాట్ బ్యాడ్. సరే, ఈసారి మనకి రెండోది ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాం కదా మీకు. ఇది రెండు కూడా ఇన్ఫర్మేషన్ ఆ ఫైల్లో ఉంటాయి మీకు. ఇలా ఇచ్చేద్దాం.
ఇలా ఇచ్చేసి నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్. అంటే ఏం చేస్తుందంటే ఇప్పుడు రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసినాక ట్రాఫిక్ అనేది ఎన్క్రిప్ట్ చేస్తుంది అనమాట. ఆ పాస్వర్డ్ వాడు ఎన్క్రిప్ట్ చేసుకుంటుంది మీకు. కాబట్టి మధ్యలో ఎవరన్నా అంటే ఓవర్ ది ఇంటర్నెట్ మీకు డేటా వెళ్తుంది కదా, సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ఇష్యూ ఉండదు యాక్చువల్గా దానికోసం. మీకు అంటే ఎన్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మీ డేటాని చూడడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి మనకి 2 టనల్స్ క్రియేట్ చేస్తున్నాం. మనం 2 టనల్స్ క్రియేట్ చేస్తున్నాం. సో లెట్ ఇట్ క్రియేట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే AWS సర్వర్కి లాగిన్ చేయాలి. నేను ఆల్రెడీ అజూర్ సర్వర్ లో ఉన్నాను కదా. AWS సర్వర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మీకు రెండింటి మధ్య కమ్యూనికేషన్ టెస్ట్ చేయాలి. మీకు వెంటనే కాదు, ఎందుకో కూడా చెప్తాను. ఇక్కడికి వచ్చి నేను యూజర్ ఏమిస్తానంటే అడ్మినిస్ట్రేటర్ @azure b38.xyz అదే మన డొమైన్ పేరు అది ఇచ్చి పాస్వర్డ్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఆ యూజర్ తోనే చేశాను కాబట్టి. ఓకే అన్నాను అనుకోండి, మీకు ఇలా వస్తుంది. ఎస్ అనివ్వండి. యూజర్ నేమ్ ఏంటండి? విండోస్ యూజర్ నా క్రియేట్ చేసేటప్పుడు మీరు చూస్తున్నారు యాక్చువల్ గా నేను చెప్పేటప్పుడు మిషన్ క్రియేట్ చేసినప్పుడు అడ్మినిస్ట్రేటర్ తో ఫస్ట్ లాగిన్ చేశాను కదా, దాంతోనే కదా ఏడీ నేనంతా కూడా రన్ చేసింది. అదే యూజర్ కదా అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో అయితే నాకు చెప్పినట్టు ప్రతి దాంట్లో కూడా మీకు విండోస్ దాంట్లో ఫైర్ వాల్ ఉంటుంది బేసిక్ గా. ఐడియల్ రియల్ టైమ్ లో డిజేబుల్ చేయము, మీకు దానికి సపరేట్ టీమ్ మేనేజ్ చేసుకుంటుంది కాబట్టి. బట్ మనం ఉన్న పరిస్థితుల్లో పింగ్ డిజేబుల్ అయిపోయి ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తాను, ఆ ఫైర్ వాల్ ని డిజేబుల్ చేస్తాను ఇక్కడ మీకు. సో firewall.cpl కి వచ్చి ఎక్సెప్షన్స్ యాడ్ చేయాలా మనకి, ఏ ట్రాఫిక్ వదలాలి అన్నట్టు. అది టైం టేకింగ్ ప్రొసీజర్, బట్ కాబట్టి నేను మొత్తం ఫైర్ వాల్ డిజేబుల్ చేస్తాం. అయితే ప్రాబ్లం ఏమవుద్దంటే, ప్రాబ్లం దీనికి సంబంధించింది కాదు, మనం యాక్టివ్ డైరెక్టరీ కాన్ఫిగర్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఐపీ అడ్రస్ రివర్ట్ అయిపోతుంది. ఎలా అయిపోతుందంటే ఇన్స్టా ఆఫ్ అది కాకుండా ఇట్లా 127కి వెళ్తుంది. కాబట్టి ఒకసారి మళ్ళీ మీరు వెనక్కి వచ్చి ఏం చేస్తారంటే ప్రాపర్టీస్, ఇది 112 అంటే మీకు ఇది డిఫాల్ట్ బిహేవియర్ 192.168 1 డాట్, దాని ఐపీ అడ్రస్ ఏంటి మనం ఇచ్చింది మనకు 176. ఓకే 176. అలాగే దాని పాత డిఎన్ఎస్ వచ్చి 192.168.0.2 అన్నమాట. సరే, అయితే ఇప్పుడు మనం కమ్యూనికేషన్ టెస్ట్ చేయాలి. మీకు కమ్యూనికేషన్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ పింగ్ తో ట్రై చేయొచ్చు, బట్ దీంట్లో కూడా క్రియేట్ అయిపోయిందండి. ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే మీకు పవర్ షెల్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా ఫైర్ వాల్ అనేది డిజేబుల్ చేస్తాను. మీకు ఇక్కడ నుంచి కూడా firewall.cpl అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇట్లా తీసుకొద్దాం. సో ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అన్నాం అనుకోండి, ఇదేంటి అజూర్ సర్వర్ బై ది వే అవునా అన్నప్పుడు మీకు చూస్తే 10.38.1.100 ఐపీ అడ్రస్ లో డిఎన్ఎస్ లో చూడండి ఇవన్నీ ఉన్నాయి. ఓకే నైస్. సరే, కానీ ఈ రెండు కమ్యూనికేట్ కావు, అప్పుడే కమ్యూనికేట్ కావు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టాబ్లిష్ అయింది లేదు చెక్ చేయాలి కదా. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసినప్పుడు మీకు ఇక్కడికి వచ్చి టనల్స్కి వస్తే ఒకటి అప్ అయింది, ఇంకోటి కూడా అప్ అయి ఉంటుంది, చిన్నగా అప్ అవుతాయి అనమాట. మీకు ఈజ్ ఎందుకు ఇది కదా ఫస్ట్ కాన్ఫిగర్ చేసింది మనం. సరే, నేను చెక్ చేయడానికి నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి మనం ఏం చేద్దాం, లోపలికి వచ్చి చెక్ చేసాం అనుకోండి, మీకు రెండు చూడండి, కనెక్టెడ్ వచ్చినాయి, రెండు కనెక్ట్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు రెండు అప్ అయినాయా. సో రెండు అక్కడ కనెక్టెడ్, ఇక్కడ అప్ అయినాయి కూడా. అయితే స్టిల్ కనెక్టివిటీ అనేది ఉండదు మీకు అంటే పింగ్ అని చెప్పి ఇదేంటి ఇక్కడ హోస్ట్ నేమ్ అని ఇచ్చాను అనుకోండి, ఎక్కడున్నాను EC2 అమెజాన్ లో ఉన్నాను. పింగ్ అని చెప్పి 10.38.1.100 అని ఇచ్చాం అనుకోండి, కమ్యూనికేషన్ అప్పుడే రాదు. ఎస్టాబ్లిష్ అయింది,
కమ్యూనికేషన్ రాదు. ఇలాగే అటు నుంచి కూడా మనం పింగ్ చేసాను అనుకోండి మీకు, హోస్ట్ నేమ్ అని చెప్పి అలాగే పింగ్ అని చెప్పి 192.160 ఇది వచ్చి AWS, రెండు పింగ్ కాదు. రీజన్ ఏంటంటే యాక్చువల్ అవ్వాలి. రీజన్ ఏంటంటే AWS లో మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రూటింగ్ టేబుల్స్ అని ఉంటాయి అన్నమాట. మీకు ఇక్కడ రూటింగ్ టేబుల్స్ అని ఉంటాయి మీకు. ఆ రూటింగ్ టేబుల్స్ అజూర్ లో కూడా ఉంటాయి, కానీ ఫైర్ వాల్ అవసరం అవుతాయి, కానీ ఇక్కడ అవసరం లేదు. లర్న్ ఆటోమేటిక్ గా రూట్ లర్న్ అవుతాయి మీకు. AZB38 అన్నాను అనుకోండి, ఇట్రండి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి కింద రూట్స్ కి వచ్చి ఎడిట్ రూట్స్ అని చెప్పి దీనికి చెప్పాలన్నమాట. మనకి ఒకటి వచ్చి 10.38.0.0/16 కి, తర్వాత వచ్చి 172.16.0.0/16 కి, అలాగే సో 172.17.0.0/16 కి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి మనకి? కిందకు వచ్చి వర్చువల్ ప్రైవేట్ గేట్వే అని చెప్పి ఈ ముచ్చటి ఇవ్వాలి. ఇక్కడ ఇలా ఇచ్చేసి సేవ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కమ్యూనికేషన్ ఇప్పుడు చెక్ చేయాలి. బై ద వే వచ్చిందా? చూడండి, పింగ్ అని ఇచ్చినప్పుడు నేను ఏ సర్వర్ లో ఉన్నాను? హోస్ట్ నేమ్ అన్నప్పుడు నేను AD సర్వర్ అంటే ఇది వచ్చి మీకు అజూర్ సర్వర్ లో ఉన్నాను. అజూర్ సర్వర్ లో పింగ్ అని చెప్పి 192కి ఇస్తే పింగ్ అవుతుంది మీకు, అంటే ఫస్ట్ నెట్వర్క్ రీచబిలిటీ వచ్చింది మీకు. సరే, ఆ తర్వాత దీని నుంచి చెక్ చేద్దాం. ఇదేంటి హోస్ట్ నేమ్ అంటే మీకు ఇదొకటి కమాండ్ నాట్ ఫౌండ్ అని చెప్పడానికి గంట సేపు తీసుకుంటుంది. సారీ, ఏమన్నారు? అదే స్పెల్లింగ్ మిస్టేక్ అన్న. స్పెల్లింగ్ మిస్టేకే అది. అదేంటంటే అది కమాండ్ అనుకుంటుంది, అది వచ్చిన తలనొప్పి. సరే, అందుకే కొన్నిసార్లు విండోస్ చిరాకు అనిపించింది మనకి. ఎనీవే, సో హోస్ట్ నేమ్ అంటే ఒక EC2 అని చూడండి. ఇక్కడికి వచ్చి పింగ్ అని చెప్పి 10.38.1.100 అంటే వచ్చిందా? సో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయింది. వాటికి కాదండి, మీకు దీనికి అయింది కాబట్టి మీకు వీటికి కూడా చేస్తారంటే కాదు. ఏది 172.16.1.5 దీనికి కాదు మీకు. ఇక్కడికి వచ్చి కాదు, ఎందుకు కాదో చెప్తాను, ఐల్ ఎక్స్ప్లెయిన్. 172.16.1.5 అయిందా? కాదు. అలాగే 17.1.5 కూడా కాదు. అంటే దాంట్లో ఒక ఫైర్ వాల్ ఉండే ఛాన్స్ ఉంది. మీరు ఫైర్ వాల్ డిజేబుల్ చేసినా కాదు. చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేద్దాం, మనం స్పోక్ 1 RGలోకి లాగిన్ చేద్దాం. మనం ఒక సర్వర్ ఇండివిజువల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, దీన్ని ప్రింట్ స్క్రీన్ చేసి పెద్ద దాంట్లో మీకు కనిపించేటట్టు చేస్తే ఇది చూడండి. ఫస్ట్ లాగిన్ చేసేది, లెట్ లాగిన్. సో ఇది కదా మీకు చూడండి, స్క్రీన్ లో మీకు పెద్ద చేసినప్పుడు ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేమ్ చూడండి, SP1-WinSVR1 ఉంది. దాని పక్కన తోకేం లేదు, .azure-b38.xyz లేదు. యాక్చువల్ గా మీకు మనం డొమైన్ లో యాడ్ చేస్తే, మీరు చూసినట్లు డొమైన్ లో యాడ్ చేస్తే ఆ తోక వస్తుంది అనమాట మీకు. సో నెక్స్ట్ మనం అదే చేయబోతాం. సరే, ఫస్ట్ లాగిన్ అయిందా అని చెక్ చేసాను అనుకోండి. లాగిన్ అయి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఎక్కడ కూడా పవర్ షెల్ ఓపెన్ చేసి నేను ఓకే IP కాన్ఫిగ్ అని చెప్పి, తర్వాత ఫైర్ వాల్ IP config/all అందాం. అంటే కింద 176 వచ్చింది, ఇది 192 వచ్చింది. దీనికి కూడా వచ్చింది, స్టార్టింగ్ లో చేంజ్ చేశాం కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఫైర్ వాల్ .cpl అని చెప్పి నేను ఏం చేస్తాను, ఫైర్ వాల్ ని డిజేబుల్ చేద్దాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ అలాగని పింగ్ అని చెప్పి మీకు ఈ సర్వర్ మన పబ్లిక్ సర్వర్ ని మన AWS సర్వర్ ని పింగ్ చేసామనుకోండి, మీకు పింగ్ కాదు. యాక్చువల్ గా మీకు ఇన్స్టాన్సెస్ కి వచ్చి IP అడ్రస్ ఏంటంటే ప్రైవేట్ IP ఇది 192.168.1.7 కాదు, పింగ్ కాదు. ఎందుకు కాదు వద్దాం, దానికి కావట్లేదు చూసారా.
సేమ్ విత్ రెండో సర్వర్ కూడా దీంట్లో కూడా లాగిన్ చేద్దాం. ఓకే, దీంట్లో కూడా చెక్ చేస్తాను. రీజన్ ఏంటంటే మీకు అది రీచ్ అవడానికి కాకపోవడానికి కారణం ఏంటంటే మనం వీనెట్ పీరింగ్ లో నేను చేసినప్పుడు ఈ వర్చువల్ నెట్వర్క్ గేట్వే మళ్ళీ చెప్తానండి అని ఒకటి చెప్పాను మీకు. యాక్చువల్గా అది అనేబుల్ చేయాలి. అదేందో చూపిస్తే ఫస్ట్ కమ్యూనికేషన్ చెక్ చేసి మీకు ఫస్ట్ డిఎన్ఎస్ కరెక్ట్గా ఉందా లేదా, ఐపీ అడ్రస్ 17.1.5 ఓకే, ఇది కరెక్ట్ గానే ఉంది. సో నెక్స్ట్ వచ్చి దాన్ని అయిపోయింది. సో ఆబ్వియస్ గా పింగ్ అని చెప్పి బ్యాక్ వచ్చి కమ్యూనికేషన్ 176 కదా, 192.168.1.176 అవి కాదు యాక్చువల్ గా. సో ఇక్కడ అక్కడ గాట్ల రీజన్ ఏంటంటే విషయం అంతా కూడా వర్చువల్ నెట్వర్క్స్ కి రండి. వర్చువల్ నెట్వర్క్స్ లో హబ్ ఆర్జీ వీనెట్ 1 అనేది ఇక్కడికి వచ్చి పీరింగ్స్ కి రండి. పీరింగ్స్ లో మనం 2 చెక్ మార్క్లే పెట్టాం. నేను మీరు పీరింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే హబ్ టు స్పోక్ 1, హబ్ టు స్పోక్ 2 లో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే అలౌ గేట్వే ఇన్ టు ఫార్వర్డ్ ద ట్రాఫిక్ ఇది సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేయండి. అలౌ గేట్వే ఇన్ ఈ వీనెట్ లో ఉన్న అంటే ఇది సెలెక్ట్ చేస్తే ఏమవుద్దంటే సో ఈ గేట్వేని ఇది వాడుకోవచ్చు అని చెప్తాం అనమాట. సేవ్ చేయండి. ఈ ఒక చెక్ మార్క్, దీనికి కూడా పెట్టండి చెక్ మార్క్. ఓకే, ఇప్పుడు 2 స్పోకులకి వెళ్ళండి. 2 స్పోక్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ మీకు పీరింగ్స్కి వచ్చి ఇది కదా స్పోక్ టు హబ్ కదా, ఇక్కడ ఏం పెడతారంటే దీన్ని పెట్టండి. ఎనేబుల్ టు యూజ్ రిమోట్ గేట్వే, అక్కడ ఉన్న గేట్వేని వాడుకోవచ్చు ఇది పెట్టండి మీకు. ఇది కూడా రెండోది ఇక్కడికి వచ్చి స్పోక్ టు హబ్ ఉంది కదా, ఇచ్చారా? ఓకే, ఇప్పుడు చెక్ చేయండి కమ్యూనికేషన్ రావాలి రెండింటికి కూడా. సో మనం ఏం చేద్దాం, ఇంట్రెస్టింగ్ ఐపీ అడ్రస్ కరెక్ట్ వచ్చింది చూడండి, చూస్తుందా 172.16. ఇంతకుముందు రాలా, ఇప్పుడు రాలేదు చూడండి. మనం అనేబుల్ చేసినాక అన్ని కూడా రీచ్ అయింది మీకు యాక్చువల్గా. అలాగే రెండో సర్వర్ కూడా వెళ్దాం. అయిందా? సో కాబట్టి దీని ప్రకారం మీకు ఏం జరుగుతుంది, ఈ 3 సర్వర్లు కూడా మీకు ఏది ఈ సర్వర్లు కూడా త్రూ గేట్వే ద్వారా దీనికి కనెక్ట్ అవుతున్నాయి. పీరింగ్ ద్వారా ఇట్లా వచ్చి సార్ ఇది కాదు, ఇలా వచ్చి గేట్వే ద్వారా దీనికి కనెక్ట్ అవుతున్నాయి. అంటే ఒక రకంగా AWS అండ్ అజూర్ 2 చేసామన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఈ 3 సర్వర్లను తీసుకెళ్లి యాక్టివ్ డైరెక్టరీలో యాడ్ చేస్తాను. మీకు యాక్టివ్ డైరెక్టరీ నాకు ఇన్స్టాల్ చేశాక ఇన్స్టాల్ అయిన గ్యారంటీ ఏంటంటే dsa.msc అని టైప్ చేస్తే మీకు యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ క్రియేట్ అవుద్ది. ఇక్కడ ఒక యూజర్ ని క్రియేట్ చేస్తా. ఏంటా యూజరు, న్యూ యూజర్ అందాం. న్యూ యూజర్ అని చెప్పి మనం ఏం చేస్తాం, నేను ఆ యూజర్ పేరు ఆనంద్ కుమార్ అని ఇస్తాను. ఆనంద్ కుమార్ నుంచి యూజర్ నేమ్ వచ్చి ఆనంద్, నెక్స్ట్ అని చెప్పి ఒక పాస్వర్డ్ ఇస్తాను నేను. కంపెనీలో చేరినప్పుడు మీకు ఇలాగే మీకు ఇచ్చి యూజర్ మస్ట్ చేంజ్ ద పాస్వర్డ్ నుంచి డిఫాల్ట్ పాస్వర్డ్ మీకు ఇచ్చేస్తారు. మీరు లాగిన్ చేసిన వెంటనే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలా. నెక్స్ట్ ఫినిష్ అంటాను. ఫినిష్ అని చెప్పి ఇతను అడ్మిన్ చేస్తాను. అడ్మిన్ అంటే మెంబర్ ఆఫ్ అని చెప్పి డొమైన్ అడ్మిన్ అని ఉంటుంది, ఇది యాడ్ చేద్దాం. సో ఇప్పుడు కంప్యూటర్స్కి వెళ్ళాను అనుకోండి, మీరు బాగా చూడండి కంప్యూటర్స్ లో ఏం లేవు చూడండి. నాకేం కావాలంటే ఈ డొమైన్ లోపలికి ఈ 3 సర్వర్లు ఆ డొమైన్ లో యాడ్ చేయాలి. ఏం చేయాలా, ఈ 3 సర్వర్లు ఆ డొమైన్ లో యాడ్ చేయాలి మీకు. సో ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు
సో ఫస్ట్ లెట్స్ మీ గో టు మన ఫస్ట్ సర్వర్కి వెళ్దాం. వెళ్ళి సిస్టమ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి. sysdm.cp అని సిస్టమ్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చి రైట్ నో బాగా చూడండి. నేను మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రింట్ స్క్రీన్ తీసుకొని మీకు ఏం చూపిస్తాను. ఇక్కడ మీకు ఇలా ఇస్తే యా ఇక్కడ కొంచెం జూమ్ చేస్తే మీకు ఏం కనిపిస్తుందండి, బాగా గమనించండి, ఎందుకంటే ఇది మారిపోద్ది కాబట్టి. ఇప్పుడు రైట్ నౌ ఏడీ సర్వర్ వర్క్ గ్రూప్ అని ఉంది, అవునా? ఈ రెండు ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వి గోయింగ్ టు యాడ్ దట్ సర్వర్, చేంజ్ అంటాను. చేంజ్ అని చెప్పి డొమైన్ అని చెప్పి azure b38.xyz అంటే అది వెంటనే ఐడి పాస్వర్డ్ అడగాలి మనని. చూసారా? నేను ఓ పని చేస్తాను, ఆనంద్కి అడ్మిన్ రైట్స్ ఇచ్చాను కాబట్టి azure b38.xyz అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇట్లా ఇచ్చామనుకోండి, అది ఏం చేయాలా, వెల్కమ్ టు azure b38 డొమైన్ వచ్చింది సరే. ఓకే కొట్టండి. నౌ రీస్టార్ట్ చేయాలి మీరు. రీస్టార్ట్ అంటే డొమైన్ యాడ్ చేసామండి. ఎక్కడో అజూర్ లో ఉన్న సర్వరు మీకు ఓవర్ ద విపిఎన్ వెళ్ళి, ఈ సర్వర్ ఓవర్ ద ఇట్లా విపిఎన్ వెళ్ళి ఇలా వెళ్ళి ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి నేను ఇచ్చిన ఐడి పాస్వర్డ్ తీసుకొని ఆథెంటికేట్ అయ్యి ఆ డొమైన్ లో యాడ్ అయిపోయింది. అలాగే మిగతాయి కూడా ఇస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి ఇది ఉంది కదా, ఓకే రైట్, ఇక్కడికి వచ్చి sysdm.cpl మీకు ఇచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మీకు ఇక్కడ కూడా సేమ్. సో azure b38.xyz, సో యూజర్ నేమ్ వచ్చి anand@azure b38.xyz, నాకు మనం క్రియేట్ చేసినప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ అనమాట. మీకు ఇవ్వండి, వెల్కమ్ టు డొమైన్ అని రావాలా మనకి. ఓకే ఇస్తాను, ఓకే ఇస్తాను, క్లోజ్, రీస్టార్ట్. నెక్స్ట్ మూడోది మీకు ఓకే, ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం sysdm.cpl చేంజ్, మళ్ళీ డొమైన్ azure b38.xyz. సో అడ్మిన్ కదా, సారీ ఆనంద్ కదా, సారీ ఆనంద్ at azure గారు మిస్ అయినండి, అది డొమైన్ ఎక్కడ క్రియేట్ చేశారండి? ఏది ఇందాక మనం అజూర్ సర్వర్ లో, AWS సర్వర్ లో క్రియేట్ చేశాం కదండి మీకు. మొత్తం వెళ్ళి స్టెప్ బై స్టెప్ చేశాను. డొమైన్ ఎక్కడ ఇచ్చారని అంటే ఎగ్జాక్ట్ సరే వీడియో మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, ఎందుకంటే నేను లాగిన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇదంతా క్రియేట్ చేశాను. లేట్ గా జాయిన్ అయ్యారా మీరు? ఫస్ట్ నుంచి లేరా బై ఎనీ ఛాన్స్? లేట్ గా జాయిన్ అయ్యారంటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నానండి, లేట్ గా జాయిన్ అయ్యారా? యాక్చువల్గా ఇది జూమ్ సైజ్ 50% అంటే మొత్తం స్క్రీన్ కనబడట్లేదండి. స్కేల్ టు ఫిట్. సో నేను పక్కన ల్యాప్టాప్ వాడుతుంటాను కదా, పక్కన ల్యాప్టాప్ నాది వచ్చి 15 ఇంచ్ ల్యాప్టాప్. అక్కడ ఏం చేస్తానంటే మీకు 42% నాకు క్లియర్ గా అనిపిస్తుందండి మీకు. సో కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేశాను. సో కాబట్టి ఒకసారి వీడియో వెరిఫై చేయండి, ఐడియా వస్తుంది. నౌ గోయింగ్ బ్యాక్, ఇప్పుడు ఇంతకుముందు కంప్యూటర్స్ ఏం లేవు చూడండి. రీఫ్రెష్ చేశాను అనుకోండి, 3 సర్వర్లు వచ్చేసినాయా మీకు? 3 సర్వర్లు వచ్చేసినాయి చూడండి మీకు, అవునా? అంటే ఏంటి, అజూర్ లో ఉన్న 3 సర్వర్లు తీసుకొచ్చి AWS లో ఉన్న యాక్టివ్ డైరెక్టరీలు యాడ్ చేశానండి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీకు? నేను ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి మీకు. అన్ని క్లోజ్ చేసి అజూర్కి వెళ్ళి సర్వర్స్ అయినాయి, అజూర్ లో వర్చువల్ మెషిన్స్ కి వచ్చి ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను స్పోక్ 2 తీసుకుంటాను, విచ్ ఈస్ ఇన్ వెస్ట్ యుఎస్ తీసుకొని బాగా చూడండి. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఇంతకుముందు అడ్మినిస్ట్రేటివ్ గా లాగిన్ అవుతున్నాం కదా, నౌ ఆనంద్ అని ఇస్తాను. ఆనంద్ @azure b38.xy అంటే ఏంటి, AWS లో క్రియేట్ చేసిన ఆ యూజర్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చి
చూసారా? ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు మొత్తం మారిపోయి ఉంటుంది చూడండి, ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు మీకు ఏముండేది యాక్చువల్ గా, కేవలం పేరు సగమే ఉండేది. ఇప్పుడు చూసారా, దీన్నే FQD అని అంటారు. మీకు ఏమని పిలుస్తామో దీన్ని సింపుల్ గా మీకు FQDN అంటాం. అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అన్నమాట. అంటే హోస్ట్ నేమ్ ప్లస్ DNS అంటారు దీన్ని. సో ఇలాగా అంటే మీకు డొమైన్ యాడ్ అయింది కాబట్టి ఇలా ఫుల్ ఫ్లెజ్ గా పేరు కనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి ఎస్ అన్నారు అనుకోండి, మీరు లాగిన్ అయిపోతారు. చూడండి, మీకు ఆనంద్ కుమార్ తో లాగిన్ అవుతుంది. అంటే అజూర్ లో AWS లో క్రియేట్ చేసిన డొమైన్ లో ఉన్న యూజరు ఓవర్ ద VPN వెళ్ళి ఆథెంటికేట్ అవుతుంది. మీరు అడగచ్చు, సార్ గ్యారంటీ ఏంది నిజంగా ఆ సర్వర్ లోనే అది లాగిన్ అవుతుంది? ఖచ్చితంగా, ఎందుకంటే యూజర్ అక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడే లాగిన్ అవ్వాలా, ఫస్ట్ లాజికల్ థింకింగ్. అట్లా కాకుండా ఇక్కడి నుంచి కూడా మనం చెక్ చేయొచ్చు. ఇక్కడి నుంచి కూడా నేను ఏం చేస్తాను, మీకు సో ఇక్కడికి వచ్చి నేను చూడు, ఆనందంగా వచ్చింది సెట్ అని ఇవ్వండి. సెట్ అని ఇచ్చారు అనుకోండి, మీకు సారీ ఇది కాదు, కమాండ్ లైన్ లో CMD అని ఓపెన్ చేసి, పవర్ షెల్ కాకుండా కమాండ్ లైన్ ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి సెట్ అంటాను. సెట్ అన్నప్పుడు ఇక్కడ లాగాన్ సర్వర్ చెక్ చేయండి. లాగాన్ ఎక్కడ ఏది లాగిన్ చేస్తుంది మిమ్మల్ని అంటే EC2 అమెజాన్ హైవన్ విచ్ ఇస్ ఆ సర్వర్ పేరు అనమాట. ఇలాగా మీరు 3 సర్వర్లో లాగిన్ చేయొచ్చు. అంటే ఏంటంటే బ్యాక్ వచ్చి ఈ సర్వర్ కూడా తీసుకుంటాను. మీకు మీరు లాగిన్ చేసిన ప్రతిసారి కూడా అది ఏం చేస్తుంది, మీకు తీసుకెళ్ళి మీకు ఇట్లా కూడా రాయొచ్చు. ఇంతకుముందు ఆనంద్@రేట్ ఇట్లా కూడా రాయొచ్చు అనమాట. Azure B38 అని ఇచ్చి ఇట్లా కూడా రాయొచ్చు. ఆనంద్ / ఇచ్చి ఇట్లా కూడా రాస్తుంటారు. ఓకే, లాగిన్ అయిపోయింది. అలాగే మూడో సర్వర్ కూడా మీకు ఏది, మన మెయిన్ సర్వర్ AD సర్వర్ యాక్చువల్గా ఇక్కడికి వచ్చి అయిపోయింది చూడండి. సో ఈ విధంగా మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్ గా మీ ఆన్ ప్రెమిసెస్ లో మీకు రియల్ టైమ్ లో చూపించడానికి ఇదంతా చెప్తున్నాను. ఇక్కడ బేసిక్ గా నేను ఇక్కడ AD సర్వర్ క్రియేట్ చేయాల్సిన ఉంది. నేను మీకు ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ ఉందా లేదా అని ప్రూవ్ చేయాలి రెండింటి మధ్య మీద. AD సర్వర్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకు చెప్తున్నానంటే రియల్ టైమ్ లో చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ ADని ఆన్ ప్రెమిసెస్ లో పెట్టుకుంటారు అనమాట. అక్కడ ఆథెంటికేట్ చేస్తారు. AD అయితేనేమి, కొన్ని డేటాబేసెస్ అయితేనేమి, కొన్ని మానిటరింగ్ టూల్స్ అయితేనేమి, తర్వాత లాగ్స్ అయితేనేమి, లాగింగ్ కొన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఇది మన క్లౌడ్ లో పెట్టకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్ ప్రెమ్ లో పెట్టుకుంటారు. సో కాబట్టి ఏమైపోతుందంటే ఓవర్ ద VPN పోయి దానికి ఆథెంటికేట్ అవుతుంది అనమాట మీకు. సో అది చెప్పడానికి నేను యాక్చువల్ గా AD ఇన్స్టాల్ చేసి చూపించింది. ఎందుకంటే దట్ ఈస్ ద రీజన్. యాక్చువల్ గా మనకి ఓన్లీ కమ్యూనికేషన్ చెక్ చేయాలనుకుంటే ఈ AD ద్వారా పోయి ఇంత ప్రశ్న చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కమ్యూనికేషన్ పింగ్ చేస్తే అయిపోయింది, ఓకే కమ్యూనికేషన్ వచ్చేసింది. బట్ ఏదో ఒక అప్లికేషన్ పర్స్పెక్టివ్ లో యూస్ చేస్తే మీకు అర్థమవుతుంది నా ఉద్దేశం. అందుకే మనం AD పెట్టి IP అడ్రస్ అన్ని మార్చి మీకు టెస్ట్ చేసింది యాక్చువల్గా మీకు. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే అజూర్ లో ఉన్న 3 సర్వర్లు, అది కూడా వేరే వేరే రీజన్స్, ఈస్ట్ US అండ్ వెస్ట్ US ఉన్న రీజన్స్ ఓవర్ ద VPN వచ్చి మీకు AWS సర్వర్ కి కనెక్ట్ అవుతున్నాయి. మీకు క్లియర్ అండి? అందరికి కాన్సెప్ట్ అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ హియర్? ఎనీ క్వశ్చన్స్, కన్ఫ్యూజన్స్, క్వీరీస్? మీరు అడిగారు నాకు క్వశ్చన్స్ ఏంటంటే అండి, రియల్ టైమ్ సినారియో
దిస్ ఈజ్ అ రియల్ టైమ్ సినారియో కదా మీకు. సో ఎందుకు అంటే కాకపోతే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ అజూర్ AWS కాకుండా మీ డేటా సెంటర్ ఉండే ఛాన్స్ ఉంది. మీ డేటా సెంటర్ ఉండే ఛాన్స్ ఉన్నప్పుడు మీ డేటా సెంటర్ లో ఏమేమి ఉన్నారు ఏం చెప్పొచ్చు అంటే అంటే ఆ క్వశ్చన్ రాదు కానీ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఓకే, వాట్ ఈస్ యువర్ ఆర్కిటెక్చర్, దట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో అప్లై చేస్తున్నారని. అజ్యూమింగ్ దట్ మీరు ఆల్రెడీ 8 to 10 years పైన ఆ రేంజ్ లో ఉన్నప్పుడు ఓకే ఆర్కిటెక్చర్ ఏంటి, ఎలా కనెక్టివిటీ అవుతుంది అని చెప్పి దాన్ని అడుగుతారు మీకు. సైడ్ టు సైడ్ ఇంకోటి ఉంది ఎక్స్ప్రెస్ రోట్ అని, అది రేపు చెప్తాను మీకు. సో కాబట్టి ఆన్ ప్రైమ్స్ లో ఎందుకు కనెక్ట్ అవుతున్నారు, దాంట్లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయి మీకు, సో ఆథెంటికేషన్ ఎలా అవుతుంది మీకు, సెక్యూరిటీ ఎలాగా, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్. క్వశ్చన్స్ డిజైన్ ఇప్పుడు ఆర్కిటెక్ట్ ఇస్తాడా అండి? డిపెండ్స్ అపాన్ ఏ కంపెనీకి పని చేస్తున్నారు. వాట్ ఇఫ్ మీలో చాలా మంది ఆర్కిటెక్ట్స్ కాదు, యాక్చువల్ మోస్ట్ ఆపరేషన్స్ పీపుల్ మీకు. సో బట్ నేను ఎందుకు ఈ ఆర్కిటెక్చర్ లో ఈ డిజైన్ చేసి చెప్పింది, వాట్ ఇఫ్ ఎవరు ఇవ్వకపోతే అన్ని మిమ్మల్ని చేయమంటే, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సిచ్యువేషన్ మారిపోయింది. మీరు కంపెనీలో జాయిన్ అయిపోతే స్టార్ట్అప్స్, మేజర్ గా స్టార్ట్అప్స్ చిన్న కంపెనీలో సపరేట్ గా ఆర్కిటెక్ట్ ఉండడు మీకు, అన్ని మీరే చేయాలి. అటువంటప్పుడు డిజైన్ ఈజీ అవుద్దని. మీ పెద్ద కంపెనీలో చేరతారు, వాళ్ళు ఇస్తారు బేసిక్ గా హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్. వాట్ ఇఫ్ మీరు చేసిన కంపెనీలో మీరే రాజు మీరే మంత్రి అయితే, ఆ ఉద్దేశంతో చెప్పింది ఇదంతా. క్వశ్చన్స్. ఈ స్క్రిప్ట్ మాడిఫై అయింది పెడతారండి? నేనేం చేయలేదు కదా, కాపీ చేసి పేస్ట్ చేశాను, మీకు ఇచ్చిందే. నేనేం మాడిఫై చేశానండి ఇక్కడ, అదే కదా. పైన ఒకటి తీసుకున్నాను, కాపీ చేసి పేస్ట్ చేశాను, ఏమి చేంజ్ చేయలేదు. ఒక్కటి చేంజ్ చేశాను ఏంటంటే ఇక్కడ 11 బదులు 5 ఇచ్చాను, ఇంకేం చేయలేదు నేను. సేమ్ అదే స్క్రిప్ట్ మీకు ఇచ్చిందే. స్పోక్ టు స్పోక్ విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేసాం లైనక్స్ బదులు. ఇక్కడే ఉంది అది మీకు, పైన లైనక్స్, కిందది విండోస్ అంతే. అది నిన్న ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ కమాండ్స్ మిస్ అయ్యండి. ఏ ప్యాకేజ్ అంటున్నారు మీకు? లినక్స్ లో ఆటోమేటిక్ గా మనం VM క్రియేట్ చేసేటప్పుడు ఆ కమాండ్స్ తో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, చూడండి వస్తుంది. ఓకే, ఎనీవే మీన్ వైల్ నేను పేస్ట్ చేస్తాను. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎందుకంటే డీకమిషన్ చేయాలి నేను, అందుకని. రియల్ టైమ్ సినారియోలో ఇప్పుడు మీరు స్క్రిప్ట్ ఇచ్చారు కదా సార్, సేమ్ అలానే మనం డాక్యుమెంటేషన్ చూసి ఏమైనా యాడ్ చేయాలన్నా మనమే చేసుకోవాలా సార్? రియల్ టైమ్ లో ఇది ఎవరు వాడరండి, ఈ స్క్రిప్ట్ వాడరు రియల్ టైమ్ లో. రియల్ టైమ్ లో టెరాఫామ్ వాడతారు. టెరాఫామ్ కానీ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, IaaS లైక్ ఆర్మ్ టెంప్లెట్స్ వాడతారు. ఇది కేవలం మీరు ల్యాబ్ చేసుకోవడానికి. బయటపై అదేదో ముందే అదే చెప్పొచ్చు కానీ డౌట్ అడిగారు అనుకోండి, అది చెప్తే కోర్స్ 4 రోజులు అయిపోతుంది కానీ మీకేం అర్థం కాదు. సో అందుకని సో అది వచ్చినప్పుడు అర్థం అవుద్ది. సో ఇవి బేసిక్ గా రియల్ టైమ్ లో వాడరు, చాలా చాలా తక్కువ, చాలా చిన్న కంపెనీ అయితే తప్పితే. ఎక్కువ టెరాఫామ్ వాడతారు. అది మీకు టెరాఫామ్ క్లాస్ లో వస్తుంది. ఇది ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, మాన్యువల్ గా ఇవన్నీ చేయడం కష్టం అయిపోద్ది మీకు, 1 by 1 చేసుకోవడం. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇచ్చాను. థ్యాంక్స్. ఓకే, సో చాట్ లో పెడుతున్నా చూడండి, ఒకసారి కాపీ చేసి పెట్టుకోండి. ఓకే, డీకమిషన్ ఎలాగా? సో 1, 2, 3 ఫస్ట్ ఇవి, ఈ 3 సెలెక్ట్ చేసి ఓ పని చేస్తాను. ఈ 3 రేపు మళ్ళీ లైనక్స్. ఓకే సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మొత్తం 3 డిలీట్ చేద్దాం. రేపు కూడా అవసరం అవుతుంది కానీ ఇవన్నీ అవసరం లేదు అండి. ఫస్ట్ అప్లై అండ్ దెన్ డిలీట్ అని చెప్పి ఇది డిలీట్ చేద్దాం. ఆ తర్వాత విండోస్కి వచ్చి ఈ సర్వర్ని ఇక్కడికి వచ్చి టెర్మినేట్ అని చెప్పి దాన్ని టెర్మినేట్ చేస్తాం. ఆ తర్వాత AWS లో VPN కనెక్షన్ని డిలీట్ అని చెప్పి దాన్ని కూడా డిలీట్ చేస్తాం. దాంతో పాటు మన VNGలో కనెక్షన్స్కి వచ్చి 7 o'clock డెవాప్స్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మిమ్మల్ని కంటిన్యూ అవ్వమని కాదు, చాలా కష్టం చేయడము. బట్ ఆ లెవెల్లో అక్కడ జాయిన్ అయినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు వాళ్ళు మీకు. వెబ్సైట్ లో sriharshavi.com అని వెబ్సైట్ లో ఉంటుంది, URL మీరు జాయిన్ అవ్వచ్చు. సో కాబట్టి ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైం వినాలంటే వినొచ్చు మీకు. ఓకే, లెట్ రిమూవ్ దిస్. ఈ ఫస్ట్ రిమూవ్ చేసి అండ్ దెన్ అలాగే ఇక్కడ కూడా ఇది డిలీట్ చేసి, ఆ తర్వాత లేట్ అయిందా,
ఇక్కడికి వద్దాం. లెట్ మీ రిమూవ్ దిస్ యాజ్ వెల్. సో ఫస్ట్ డిటాచ్ ఫ్రమ్ విపిసి, అన్ని క్లియర్ చేసుకోండి, ఏది మిస్ చేసినా బిల్లులు పడతాయి బై ది వే. సో కాబట్టి అన్ని కూడా డిటాచ్ చేయడం, ఆ తర్వాత ఎస్ ఎనీ క్వశ్చన్ అండి? అది సార్ అది రీబూట్ చేశారు కదండి, తర్వాత లూప్ బ్యాక్ ఐపీ వచ్చింది కదండి ఏడి సర్వర్. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ 127. అంటే మనం ఇప్పుడు స్టాటిక్ last- ఇచ్చినా కూడా అలా చేస్తుందండి. లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అండి అది అట్లీస్ట్. Okay. నా డిలీట్ అయిపోయిందా? డిలీట్ అయిపోయింది. కనెక్షన్స్ అంతా అయిపోయింది. అయితే VMC ఎంత లోపల డిలీట్ చేసేయాలండి మనీ డిటెక్షన్ కాకుండా? అంటే ఏమవుతుందంటే మీకు బిల్లింగ్ నైజం ఏంటంటే ఇక్కడ 1 అవర్ అయిపోయినాక బిల్లు పడదు మీకు. మీరు స్టార్ట్ చేసిన వెంటనే 1 అవర్ బిల్లు పడుతుంది మీకు అది. కాబట్టి ఏం చేస్తారు, మీకు 7 o'clock స్టార్ట్ చేశారంటే 80% లో 7:55 క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అవర్ బిల్లింగ్ అవార్డ్ చేయొచ్చు మీరు. దేనికైనా, ఏ క్లౌడ్ అయినా ఏ రిసోర్స్ అయినా కూడా మీకు అవర్లీ ఛార్జ్ చేస్తున్నప్పుడు మీకు ఏం చేస్తుందంటే క్రియేట్ చేసిన వెంటనే బిల్లు పడిపోద్ది అనమాట మీకు. సో 31వ తారీఖు కాదు, 1వ తారీఖే మీరు బిల్లు, దాన్ని ఏమంటారు, రెంట్ కట్టినట్టు ఉంటుంది మీకు, అడ్వాన్స్ రెంట్. ఇది కూడా ఓకే, డిలీట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఏమవుద్దంటే మనకి మెషిన్ డిలీట్ అయిపోయినా కూడా నిన్న చెప్పినట్టు ఈ స్టోరేజ్ డిలీట్ కావు. సో లోపలికి వెళ్ళి మీరు ఏం చేయాల్సి వస్తుంది, మీకు కొంచెం చూసారు, కొన్నిసార్లు క్లిక్ చేసినంత ఈజీగా రావు, అది కొంచెం ఇరిటేషన్ వస్తుంది. బట్ ఎనీవే, సో లోపలికి వచ్చి మెషిన్స్ డిలీట్ అయిపోయి ఉంటాయి, కాకపోతే కింద కనిపిస్తూ ఉంటాయి అనమాట, అవి కూడా డిలీట్ చేయాలి. అంటే డిస్క్లు అట్లే ఉండిపోతాయి అనమాట మీకు. మనకు కావాలంటే స్విచ్ యాడ్ చేయొచ్చు, ఇక్కడ ఒక స్విచ్ యాడ్ చేయొచ్చు. మిషన్ క్రియేట్ చేసేటప్పుడు డిలీట్ చేసినప్పుడు నాకు డేటా దాని ఏమంటారు డ్రైవ్ నిక్ డిలీట్ అయిపోవాలని పెట్టచ్చు. యాక్చువల్గా అవకాశం కూడా ఉందన్నమాట. ఓకే, నేను మళ్ళీ చేసుకుంటాను. ఎనీ క్వశ్చన్స్ అండి? సో రేపు వచ్చి మీరు వచ్చే టైంకి సేమ్ నేను మళ్ళీ మనం రేపు పాయింట్ టు సైట్ విపిఎన్ మాట్లాడతాం. పాయింట్ టు సైట్ విపిఎన్ మాట్లాడి దాంతో పాటు ఎక్స్ప్రెస్ అవుట్ అని ఒకటి ఉంటుంది. ఎక్స్ప్రెస్ అవుట్ కూడా మీకు అది ప్రాక్టికల్ గా చేయలేరులేండి, బట్ అది కూడా ఏంటి మనం డిస్కస్ చేస్తాం. పాయింట్ టు సైట్ విపిఎన్ అండ్ ఎక్స్ప్రెస్ అవుట్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఇక్కడ నెట్వర్క్ వాచర్ ఆర్జీ వచ్చింది కదండి, అది డిఫాల్ట్ గా వస్తుంది. తర్వాత మనం ఫైర్ వాల్ లో వాడతాను, అదే మీకు ఏమి బిల్లింగ్ కి దారి తీయదు. సో నో నీడ్ టు వరీ, డిలీట్ కూడా చేసుకోవచ్చు మీరు. సర్టిఫికేషన్ లో క్వశ్చన్స్ సర్టిఫికేషన్లు ఏముంటాయండి మీకు? సో అన్నిటి మీద ఉంటాయి మీకు. ఓకే, ఒక 104 అనుకోండి, ఆర్జీ క్రియేట్ చేయమంటాడు, స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయమంటాడు మీకు, లేకపోతే స్క్రీన్ షాట్ ఇచ్చి దీని తర్వాత ఏముందని అడుగుతాడు, ఏదని ఇవ్వచ్చు మీకు. డమ్స్ ఉన్నాయండి. ఆ రోజులు వెళ్ళిపోయినాయండి, ఆ రోజులు ఇంకా లేవు. ఇంకెవరన్నా కావాలంటే దాన్ని ఏమంటారు విజ్ ల్యాబ్స్ కి పోతే శాంపుల్స్ దొరుకుతాయి కానీ, శాంపుల్ కానీ. బట్ డమ్స్ అనేది ఇస్ నాట్ 100% షూర్. ఆ పాత రోజులు ఇప్పుడు లేవు యాక్చువల్గా మీకు. సో ఇక్కడికి వచ్చి విజ్ ల్యాబ్స్ లో మీరు ట్రై చేసుకోవచ్చు. విజ్ ల్యాబ్స్ లో వాళ్ళు కొన్ని డెమో క్వశ్చన్స్ ఇస్తారు, అవి కావాలంటే మీరు తీసుకొని చదువుకోవచ్చు. తప్పితే డమ్స్ అనేది వీ కాంట్ దాని ఏమంటారు వీ కాంట్ రిలై ఆన్ దెమ్. ప్రాక్టీస్ అయితే అదేం పెద్ద కష్టమైంది కూడా కాదు. AZ400 104 చాలా ఈజీ, కొంచెం మీరు చేసిన సరిపోతుంది మీకు. చలో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. రేపు 5:15 సేమ్ టైం గైస్. బాయ్.